హాయ్ అండి. ఈరోజు పల్లీలు టమాటో పచ్చడి చేస్తున్నాను. ఇది దోసలోకి, ఇడ్లీలోకి, రైస్‌లోకైనా, కిచిడీలోకైనా దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని, ఒక గిన్నె పల్లీలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 టమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్‌లో పల్లీలు పూర్తిగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కాస్త చింతపండు, ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, కాస్త జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకోసారి మొత్తం బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా. మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ ఆపేసేసేయాలి. ఆ వేడికే ఉల్లిపాయ మగ్గిపోతుంది. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అంతేనండి, పల్లి టమాటో చట్నీ రెడీ.